ట్రెక్కింగ్ ప్రారంభమైందండి. ప్రజెంట్ అయితే మెట్లు ఎక్కుతున్నా. ఇదిగోండి మెట్లు, 100 మెట్లు ఉంటాయి ఇవి సుమారు. దర్శనం కూడా పూర్తి చేసుకున్నా అండి. చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి దర్శనం. ఇక్కడ ఒక నీళ్ళ బావి ఉంది, చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. దీంట్లో అంతా చెత్త చెదారం అయిపోయింది నీళ్ళ బావిలో. ఇది పుట్టండి, అదే ఇదిగోండి పాత కోటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి అయితే మొదలు ప్రారంభం చేస్తున్న ట్రెక్కింగ్. ఇదిగోండి నేనైతే ఇక్కడి నుంచి మొదలయ్యాను. మీకు ఇక్కడి నుంచి ఒకసారి దారి చూపిస్తా చూడండి. ఇక్కడ దారి చూస్తున్నారా? ఈ మెట్లు గిట్లు ఏముండవండి. వస్తుంది, సమయం ఉండదు కదా మళ్ళీ ఎక్కి దిగడానికి. అందుకని నేనైతే బయలుదేరిపోయాను. ఇది నేను ఒక్కడిని ఎక్కగలుగుతానా లేదా అన్నది అయితే నాకు తెలియదు. భయంగానే ఉన్నా. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఈ దారిలో ఎవరు లేరు. ఈ దారిలో వెళ్ళడానికి కూడా ఎవరు సాహసం చెయ్యరు. ఎందుకంటే ఎత్తు ఎక్కువ ఉంటుంది. ఇలా ఎక్కాలి కొండ. మీకోసం ఇంత కష్టపడి అడ్వెంచరస్ వీడియోస్ చేస్తున్నా. ఈ కోటప్పకొండలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల నరసరావుపేట వాళ్ళకి తప్ప ఈ దారిలో ఒక దేవాలయం ఉందని అయితే ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నా. మీ అందరికీ చూపించడానికి ఈరోజు ఇది ట్రెక్కింగ్ అయితే చేస్తున్నా. దారి చూడండి ఒకసారి ఎలా ఉందో. స్లోప్ అనమాట, దారి మొత్తం ఇంతే ఉంటుంది. వెళ్ళినా కొంచెం ఇవ్వండి స్లోప్. ఇది కోటప్పకొండ దారి చూడాలి. అంత పైకి స్వామివారి దగ్గరికి వెళ్ళగలుగుతానా లేదా అని. ఈరోజు మొత్తం మీద అయితే ఈ వీడియో కంప్లీట్ చేయాలి, అదే నా టార్గెట్. ఒకసారి మా ఆవిడికి వీడియో కాల్ చేద్దాం, సిగ్నల్ ఉన్నప్పుడే. ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. వీడియో కాల్ చేస్తున్నా. మీకు కనపడుతుందా? 12:15 అయింది. స్టార్ట్ చేశా. 12:13 నేను ప్రారంభం చేశా. ఈ దారిలో అయితే ఎవరు లేరు. వెళ్ళే దారిలో నేను ఇక్కడ ఒక గుహ చూశానండి. ఎప్పుడో పూర్వము. ఆ గుహకి దారి ఏమైనా ఉందా, ఎలా వెళ్ళాలి అన్నదైతే మనం చూద్దాం. ఒకవేళ దారి ఉంటే ఖచ్చితంగా గుహలోకి వెళ్ళి రావడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఈ బ్యాగులో వాటర్ బాటిల్ బరువు అనవసరంగా. ఇవ్వండి పోయే కొంచెం రాళ్ళు రప్పలు, అవి కూడా మీకు చూపిస్తా. శివరాత్రికి అయితే జనం ఉండేవాళ్ళు. పైకి వెళ్ళే దారి చూడండి. ఇవ్వండి పైకి నిటారుగా ఎక్కాలి. అహోబిలం అయితే దీనికంటే కష్టంగా ఉంటుంది. అందుట్లో నేను రావటం కూడా లేట్ అయింది. అవండి ఎలా ఉందో చూసారా? ఇక్కడైతే పోయి లేక కూర్చున్నా. వస్తాయా సంస్థ. ఈ మైక్ నుంచి గుండె సౌండ్ వినపడితే బాగుండు. కష్టమేనండి. అడ్వెంచర్ వీడియోస్
ఎందుకు పెట్టుకున్నాం అన్నట్టుంది నా పరిస్థితి. స్లో బయలుదేరదాం. అమ్మో, ఇంతకు మించి ఒక్క అడుగు కూడా నేను వేయలేను. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇంటికి వెళ్ళి వెళ్ళేస్తానండి. మొదలు పెట్టినందుకు గాను పూర్తి చేద్దాం. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఏ దారి ఎటు వెళ్తుందో నాకు తెలియదు. చూద్దాం. ఈ రాయి మీద కాసేపు కూర్చోండి. ఈ దారి అయితే మరీ దారుణం. చూడండి ఎంతంత లోతుందో. మరి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. 12:15 మొదలు పెట్టాం. 12 గంటల 13 నిమిషాలకి అంతా రాళ్ళు రప్పలే. స్లిప్ అవుతూనే ఉంది కాలు. వెళ్ళే దారి ఎంత అస్తంగా ఉందో. మన బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ కూడా పడతాం. కాబట్టి కొంత అవగాహన మీద అయితే నేనైతే రావడం జరిగింది. వెనక చూడండి ఎలా ఉందో. ఇది ఎక్కేసరికి కృష్ణ పుష్కరాలు వస్తాయి. చూసారా, నిర్మానుషంగా ఉంది. ఇదివరకైనా మనుషులు తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తిరగట్లేదండి. చెబితే నంబర్ దారి ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. దారి ఎలా ఉందో ఇప్పటివరకు మనం ఎక్కింది. ఇక మీద ఎక్కబోయేది దారి. ఇంకా ఎక్కుదాం. ఆ రోజు మధ్యకూర గుట్టలో అయినా ఒక్కనే అనే ఫీలింగ్ లేకుండా పోయింది. ఎందుకంటే నాతో పాటు ఒక పప్పీ వచ్చింది. ఆ పప్పీతో టైం పాస్ అయిపోయి, ఇక్కడ పప్పీ కాదు కదా, పిల్ల కూడా లేదు, ఒక్కనే కదా, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఒక పాయింట్ చూసా, నీళ్ల కుళాయిలు. ఎవరైనా వస్తే మంచినీళ్ళు తాగొచ్చు పైకి వచ్చాక. నేను వచ్చిన దారి అయితే అది, ఈసారి వెళ్ళే దారి ఇది అవుతుంది. నీళ్ళు వస్తున్నాయో లేదో చూద్దాం. వస్తున్నాయి కూడా కాదు, మంచినీళ్ళు తాగుదాం. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ఇవైతే త్రాగునీరు అనే అనుకుంటున్నా. ఒకసారి నేను తాగి మీతో కూడా చెప్తా. కాసిన మొహం కొడుకుంది బ్యాగ్ తీసేసి. చాలా అలసి వచ్చిందండి. ఒక్కళ్ళు ఎప్పుడు కూడా కొనం ఆగు బ్యాగు ఎప్పుడు ఒక్కళ్ళు కొండ మీదకి రాకండి, చాలా ఇబ్బందులు పడతారు. మీతో పాటు ఇంకో మనిషి ఉండాలండి. ఆయాసం ఉన్న వాళ్ళు అయితే దారిలోనే అక్కడేం పడిపోతారు. ఎప్పుడు లుంగి కట్టుకొద్దాం అనుకున్నా కానీ ఇప్పుడైతే లుంగి ఏం కట్టుకురాగా. కాసి నీళ్లు తాగుదాం. బాగా దాహంగా ఉంది. నీళ్ళని చూడగానే ప్రాణం లేచి వచ్చిందండి. చూద్దాం నీళ్లు తాగి. ఈ ట్యాంకులు శుభ్రం చేయట్లేదు అనుకుంటండి, అందుకని కొంచెం నీరు ఎక్కడో లైట్ స్మెల్ వస్తుంది. శివరాత్రికి ఏమైనా శుభ్రం చేశారేమో, లైట్ స్మెల్ అయితే వస్తుంది. అయినా పర్వాలా, కాసిన తాగి వెళ్దాం. ఇలాంటి టయాల్లో దొరికిందే అమృతం మన దగ్గర నీళ్లు లేనప్పుడు. నా కర్మకాలి ఉన్న నీళ్లు మొత్తం వచ్చే దారిలో తాగేసాను. బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాటిల్లో కూడా కాసిన నీళ్లు పట్టుకొని పైకి వెళ్దాం. కిందకి వెళ్ళాక ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందాం. ఇప్పుడు సుమారు కింద నుంచి మనం 1 కిలోమీటర్ అయితే వచ్చాం. మన పక్కన ఉన్న కొండకు కూడా దగ్గరికి ఆల్మోస్ట్ దాని పైకి వచ్చినట్టే ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ ఏమైనా ఉందేమో. కాస్త మొహాన్ని నీళ్లు కలుపుకుందాం. చూసారా, తడిచిపోయింది మొత్తం. తుడుచుకోవడానికి టవల్ లేదు, ఇలా అడ్జస్ట్ అయిపోవటమే.
కాసిన నీళ్ళు తాగడమా. ఎప్పుడు గొంతు తడుపుకోవడమే కానీ కడుపు నిండా నీళ్లు తాగకూడదు, కడుపు నిండా ఆహారం తీసుకోకూడదు కొండెక్కే వాళ్ళు. ఎందుకంటే కొంతమందికి ఎక్కేటప్పుడు ఆయాసం వల్ల వాంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, తట్టుకోలేని వాంతులు అవుతాయి. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. అందుకనే మనం ఎక్కువ నీళ్లు తాగటం కానీ ఆహారం కడుపు నిండా ఉండటం కానీ తీసుకోకూడదు. అసలు నన్ను అడిగితే ఇలాంటి అడ్వెంచర్స్ వీడియోలు అంటే ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఆహారం తీసుకోపోవడమే మేలని చెబుతాను నేనైతే. ఎందుకంటే ఒకసారి ఇదే కొండ ఎక్కుతూ గతంలో కింద పడ్డాను నేను. ఆ వీడియో క్లిక్ దొరికితే నేను మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తా. అది లేవు, ఆ క్లిక్స్ పోయాయి. ఎప్పుడో 5 years బ్యాక్ ఎక్కాను నేను. అప్పుడు ఇక్కడ మనకి నరసరావుపేటలో తెలిసిన కుర్రాడు ఉంటే తను తీసుకొచ్చాడు. ఈరోజు ఆ 5 సంవత్సరాల వెనక అనుభవం మీదే ఈ దారిని గుర్తుంచుకొని పైకి ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఎల్లోరా కేవ్సా బొర్రా కేవ్సా ఏవో ఉన్నాయి ఇక్కడ. అవి కూడా ఎక్కడున్నాయి ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఇక్కడ గుహ ఉంది అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా మనం చూద్దాం. అలాంటి వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఇక్కడి నుంచి అయితే రోడ్డు బాగానే ఉందనుకుంటున్నానండి. నీళ్ళు తాగేసాం కదా, వాటర్ బాటిల్ కూడా నీళ్లు పట్టుకున్నా, మెడలో వేసుకున్న బ్యాగులో ఒక 1/2 లీటర్ సుమారు పట్టుకున్నా. వామ్ము కొండ. ఒకసారి ఉండండి, ఇది చూపిస్తా, మీరు ఏమంటారు చూడండి ఎక్కేదారి ఎలా ఉందో. పై వరకు ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకొక 300 మీటర్లు ఉంటుంది. ఉన్నాయా? ఒక్క కోతులే చూడు ఎలా ఉందా, ఒక్క కోతులే. ఆ కొండకు పైన ఉన్నాం. ఆ కొండ ఇంకా పైకి ఎక్కాలి. వెళ్ళగలంటేనే వెళ్ళండి, లేదంటే దిగిపోండి. చూద్దాం, మొదలు పెట్టాంగా. మామూలుగా ఆటడాకు ఉన్నాడైతే ఇక్కడే పోతాడు. జాగ్రత్త, చిన్నగా ఎక్కండి. అవసరమా నాకు అనవసరమైన టెన్షన్. ఉంటాను. ఇక ఇంకా చూడు పైకి, అటు చూడు. కొత్తగా మనమే అనుకుంటే ఎక్కాలి. అన్న కొండ చూసారా, మనతో సమానంగా వచ్చింది. ఎక్కుతున్నా, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తా. అట్ట కూర్చుందా, మొహం తిప్పుకుంది, పిచ్చి మొహంది. వీడియో తీస్తున్నాను, నన్ను తిరిగి కూర్చుంది. అది కోతి. ఇక్కడ చూసారా ఎన్ని రాళ్ళు రప్పలే. ఇప్పుడు కనిపించిందండి మర్కటం. ఎంత పైన ఉన్నాయి మర్కటాలు. ఓకే, ఇదే ఆశలక్ష్మి మా బావగారు నేర్పారు. అధైర్యపడకూడదు, ధైర్యం చేయాలి ఏ పనికైనా అని. లొకేషన్ అయితే మన ఎదురుగుండా ఉన్న కొండకైతే పైకి వచ్చాం. దాన్ని మించి పైకి వెళ్ళాలి మనం. కింద విలేజ్ అది, అదేం విలేజో మనకు తెలియదు. ఆల్మోస్ట్ కొండ శిఖరాగ్రాలకి చేరుకున్నాం. దేవాలయం చూసుకొని కిందకు వచ్చేద్దాం. కొండ శిఖరాలకైతే వచ్చామన్నా కదా, ఇదిగోండి చూసేయండి. ఇది లొకేషన్. కొండ పై నుంచి టెంపుల్ వ్యూ. ఇది టెంపుల్ వ్యూ కొండపై నుంచి. ఇప్పుడైతే ఇక మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. నా దగ్గర కర్ర ఏమీ లేదు కదా, కోతుల్ని చూసాక భయం వేసి ఈ రాయి ఒకటి పట్టుకున్నా. గుడి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. కొండ ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి చూసారా, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇదంతా లోయ. ఇంటి పక్కన
అమ్మవారి గుడికి మెట్లు ప్రారంభం అయ్యాయండి. నా పాదరక్షలు ఇక్కడ విడిచిపెట్టేసా. ఇక్కడి నుంచి వెళ్దాం. దేవాలయం మూసేశారు, తాళం ఇలా గడి ఒకటి ఉంది. తీసుకుని లోపలికి వెళ్దాం. లోపల తాళం వేశారండి, మనకు అదృష్టం లేదు స్వామిని దర్శనం చేసుకునే అదృష్టం. ఇక్కడైతే తాళం వేసేసారు. ఎలా ఉందో ఎటు చూపిద్దాం అనుకున్నా కానీ తాళం వేశారు. ఇదిగోండి ఆ సొంతలో దీపాలు వెలుగుతున్నాయి లోపల, చూసారా? ఇదిగోండి స్వామివారు లోపల. వీడియోలో అయితే రావడట్లా రానున్నారు. స్వామివారు అయితే మిర్రేజ్గా కనపడుతున్నారు. వచ్చినందుకు కానీ స్వామివారి దర్శనం అయింది, అలంకరణ అయింది. దీపం చూసారండి. గుళ్ళో కూర్చున్నా వచ్చి ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పటి వరకు వచ్చిన కష్టమంతా అయితే పోయిందండి. కొంచెం అలసట ఉంది కానివ్వండి, స్వామివారిని అలా చూస్తూ ఉంటే పోయిందండి. కానీ ఒక్కటే బాధ, ఇంత కష్టపడి పైకి వచ్చిన స్వామివారి దర్శనం అవ్వలేదు. నాదే తప్పు. 1 గంట అయింది టైం. ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అయినా పర్వాలేదండి, మీ అందరికీ నేను ఈ దారి ఉంది అని చూపించగలిగాను. అక్కడికైతే ఆనందం. రిటర్న్ అవుదాం. ఒక 10 నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు తాగి రిటర్న్ వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే ఇది వీడియో. మళ్ళీ నేను కిందకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలుస్తాను. కోతులు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి. ఒకసారి గుడి అయితే కొండ కంచునుంది, ఇది కూడా చూడండి. ఇదేమో ముడుపులు కట్టారు ఈ చెట్టుకి. ఈ గుడి అయితే కొండ కంచుడా ఉంది. కింద అయితే లొకేషన్ బాగుంది, వ్యూ. పైకి అయితే ఆల్మోస్ట్ ఇదిగోండి లొకేషన్ చూడండి. అక్కడ భలే కనపడుతుంది చెరువు చూడండి, బాగా కనపడుతుంది. ఎంతో దూరంలో ఉన్నది. నేను అనుకోవటం నరసరావుపేట సిటీ అనుకుంటున్నా. ఎక్కడికైతే మనం వచ్చామండి. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎట్టొకట కష్టపడి గంట పట్టింది. 12:15 మొదలు పెడితే 1:15 అయింది ఇప్పుడు టైం. చూడొచ్చు, మీకు కూడా చూపిస్తా. ఇవ్వండి, ఇవ్వండి. 1:09 అయింది. 12 గంటల 13 నిమిషాలు, 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభం చేస్తే ఒకసారి ఇంటికి ఫోన్ చేద్దాం, ఆనందపడతారు. 1 మినిట్ ఫోన్ వచ్చా. ఒక్కటే డిసప్పాయింట్, స్వామివారి దర్శనం అవ్వాల. తాళాలు వేసేసి ఉన్నాయి. కనిపించింది, చూసా. చిన్న హోల్ ఉంటే చూపించా వీడియోలో కూడా. అనుకున్నది పూర్తయింది. చాలా కష్టమే. ఒక్కళ్ళం వస్తే బోరింగ్. పైన తాగడానికి కూడా నీళ్ళ కుళాయి లేదు. ఉంది, నీళ్ళ కుళాయి ఉంది. ఇదిగోండి ఇక్కడ నీళ్ళ కుళాయి ఉంది. చెట్టుకు ఉందండి, ఇదేదో చెట్టు. ఇక్కడ మందారం చెట్టు కూడా ఉంది. ఎవరైనా పైకి వస్తే చూడండి. ఓకే అండి, ఇక మనం కిందకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ మనం వచ్చిన పని అయిపోయింది. ఇది కిందకి దిగటమే లేటు. కిందకి వెళ్ళిపోయి చక మళ్ళీ మనం పిడుగురాళ్ళు వెళ్ళిపోయి బండి ఇచ్చేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం. 6th ట్యూస్డే చూసారా అండి, ఫిబ్రవరి. FVB అని ఉన్నది ఫిబ్రవరి. ఇక్కడి నుంచి మనం ఇక కోతులు బాగా తట్టుకోలేక కర్ర అయితే ఒకటి తీసుకున్నా. ఇక ఇక్కడి నుంచి మనం కిందకైతే దిగిపోతున్నాం. ఇక్కడ మరుగుదొడ్లకి వెళ్ళే వాళ్ళకి కొంచెం డేంజర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అది చూపిస్తాను మీకు. ఎందుకంటే కిందకే దిగుతున్నా కదా, వెళ్ళే వాళ్ళకి కొంచెం డేంజరే. చూడండి ఇక ఎంత అంచును కట్టారు. ఇంత అంచును కడితే ఎలా వెళ్తారండి మరుగుదొడ్లకి వెళ్ళే వాళ్ళు? ఇటు వెళ్తే పడిపోవటమే. ఇటువైపు ఏమైనా ఇటువైపు ఏం లేదు. చూసారా, ఇది డేంజర్. దానికి ఏదైనా చెయ్యాలి మీరు, దేవస్థానం వారు.
బాగుంది. ఓకే, ఇప్పుడు టైం చూద్దాం. అక్కడి నుంచి ఒక 5 నిమిషాలు అయింది. 1:20 అనుకోండి ఇప్పుడు టైము. మనం కిందకి ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాం. అంటే 1:15 బయలుదేరాం. అంతకుముందు కోటప్పకొండ ఇవన్నీ నాకు తెలియదండి. ఆది అని ఒక కుర్రాడు ఉన్నాడు, తను నేను వచ్చాం. అప్పుడు తను మధ్యాహ్నం 2ంటికి ఎక్కించాడు పైకి. ఎండాకాలం అది బాగా. అప్పుడైతే నీళ్ళకి మరీ ఇబ్బంది పడ్డాం మేము. ఆ అనుభవం ఇప్పుడు మనకు వచ్చింది నాకు. చెట్లు పట్టు ఏ అరవకుండా నన్ను చూసి కొడతాం మిమ్మల్ని. నాకు అసలే భయం. 100లో ఒక 80% అయితే దిగుంటాం. 100లో 80% కదా నా మొహం, 20%. మిగతా చాలా ఉంది దిగాల్సింది. ఇదిగోండి వెనక చూడొచ్చు, ఇంకా ఎదర కూడా చూపిస్తా. అయితే దిగా, ఇక దిగలేకపోతున్నా. అరే అయినా సరే ఎక్కడెందుకు గాను కిందకి వెళ్ళాలి. ఇంకా అదిగోండి మనం అక్కడ దారి చూడబడుతుంది కదా, దారంతా వెళ్ళాలి. కష్టంగానే ఎక్కడమే కష్టంగా ఉంది, దిగటం ఈజీయే. కానీ ఆల్రెడీ ఎక్కాం కాబట్టి దిగేటప్పుడు కాళ్ళు ఇలా షివరింగ్ అవుతూ ఉంటాయి. అదే కష్టమైన పని. ఏదైనా జంతువు కనపడుతుంది అనుకున్నా. ఈ పక్కనే ఉన్నాయండి గుహలు. మనం ఇదివరకు ఎప్పుడూ వెళ్ళలేదు, అందుకని ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనండి. ఇంకొక నాకు తెలిసి 75% అయితే గుట్ట దిగిపోయాం మనం. ఇంకో 25% ఉంటుంది. నాకు ఇష్టం వచ్చినట్టు దిగుతా. మొదలుపెట్టిన వీడియోని అయితే మధ్యలో ఆపకుండా పూర్తి చేశానండి. మళ్ళీ నేను ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టానో అక్కడికైతే వచ్చేసా. హాయ్ అండి, ఇప్పుడైతే నేను నా బండి దగ్గరికి వచ్చేసా. ఆల్మోస్ట్ గంట పట్టింది. 2:10 ట్రైన్. పైనుంచి కిందకి రావడానికి కూడా గంట పట్టింది, ఎక్కడానికి గంట పట్టిందండి. కిందకు వచ్చాక నాకు మిగిలిన డబ్బుల్లో 250 రూపాయలు ఇచ్చారు. 250 రూపాయల్లో 10 రూపాయలు బండి టోకెన్ అండి. 200 ఆయిల్ కొట్టించుకున్నా. 40 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కున్నా. ఇంకా 20 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. ఆ 20 రూపాయలతో ఏదైనా చల్లగా మజా కానీ, పల్పి ఆరెంజ్ కానీ, లేకపోతే కాసిన నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరికాయ నీళ్ళు తాగుదామండి. ఇక్కడే కొనుక్కుందాం అనుకున్నా కానీ ఇక్కడ 10 రూపాయలు ఉండేది 30 రూపాయలు తీసుకుంటారు దేవాలయం డిపార్ట్మెంట్ వాళ్ళు. అందుకని అయితే నేను ఇక్కడేం కొనుక్కోలే. ఈ ఐస్ క్రీమే బాగా దప్పిక అవుతుంది, కాసిన చల్లగా ఉంటుంది పొట్ట అని తీసుకున్నా. ఇక్కడి నుంచి అయితే నేను ఇంటికి బయలుదేరుతున్నా అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన వీడియోలను అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.